హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో బిలియనరీస్ బంకర్ సీజన్ 1 వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 55 to 1 అవర్ డ్యూరేషన్ అయితే ఉంటుంది భయ్య. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే టైటిల్ లోనే ఉంది. స్టోరీ ప్లాట్ కూడా ఒక న్యూక్లియర్ వార్ థ్రెట్ అయితే జరుగుద్ది. దానివల్ల వరల్డ్ లో ఉన్న రిచెస్ట్ బిలియనరీస్, పొలిటీషియన్స్, ఎలైట్స్ అందరూ కూడా ఒక హైటెక్ అండర్ గ్రౌండ్ షెల్టర్ కి అయితే వెళ్తారు. దాన్ని కెమెరా అండర్ గ్రౌండ్ పార్క్ అంటారు అనమాట. అందులోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఉన్న పర్సన్స్ లోనే మెయిన్ లీడ్ అయిన మ్యాక్స్ కూడా అక్కడ ఉంటాడు. అది కూడా అప్పుడే తను జైలు నుంచి అయితే బయటికి రావడం జరుగుతుంది. వాళ్ళ ఫాదర్ తో పాటు ఆ బంకర్ లోకి అయితే వెళ్తాడు భయ్య. దాని తర్వాత ఏం జరిగింది, అసలు ఆ బంకర్ లో వాళ్ళు ఏం చేశారు, ఆ క్యారెక్టర్స్ ఎవరెవరు లోపలికి వెళ్ళారు, వాళ్ళ మధ్య ఏం జరిగింది అన్నదే మీరు ఈ సిరీస్ లో చూస్తారు భయ్య. ఫుల్ డ్రామా వెబ్ సిరీస్ ఇది. దీని క్రియేటర్స్ వచ్చేసి మనీ హెస్ట్ అండ్ బెర్లిన్ సిరీస్ చూసే ఉంటారు. వాళ్ళ క్రియేటర్స్ దీన్ని కూడా క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయి వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. వీడియో నచ్చితే ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చా. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం ఫాలో కొట్టండి. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకేం నచ్చలేదు భయ్య. చాలా బోర్ కొట్టింది. క్యారెక్టర్స్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే కాన్సెప్ట్ కి అయితే మార్క్స్ ఇస్తాను నేను. యునిక్ కాన్సెప్ట్ భయ్య. ఆ లగ్జరీ అపోకలిప్స్ బంకర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో చాలా ఫ్రెష్ సెటప్ అని చెప్తా. అండ్ ఆ టెన్స్ డ్రామాని అయితే స్టార్టింగ్ ఎపిసోడ్స్ లో బాగానే క్రియేట్ చేస్తారు. ఆ రిచ్ పీపుల్స్ మాస్క్స్ అన్నవి స్లోలీ రివీల్ అవ్వడం అది కొంచెం టెన్షన్ అయితే క్రియేట్ చేస్తుంది. కాన్స్టెంట్ మిస్టరీ అయితే ఉంటుంది. ఆ ట్రూత్ కి అండ్ ఇల్యూజన్ కి మధ్య జరిగే ఆ మిస్టరీ ఏదైతుందో అదంతా కూడా ఎర్లీ ఎపిసోడ్స్ లో ఎంగేజింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా అయితే టాప్ నాచ్ అయితే ఉంటుంది. స్టైలిష్ ప్రొడక్షన్ డిజైన్ ఉంటుంది. ఆ బంకర్ అదంతా కూడా చాలా బాగా చూపిస్తారు. ఫ్యూచరిస్టిక్ గా, క్రీపీగా, మ్యాసివ్ గా చూపిస్తారు అనమాట. దాని పరంగా వర్కౌట్ అవుద్ది. సేమ్ క్రియేటర్స్ ఫ్రమ్ మనీ హెస్ట్ అండ్ బెర్లిన్ కాబట్టి ఆ ఫ్లేవర్ అండ్ సస్పెన్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది అక్కడక్కడ. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టార్ట్ అవడం చాలా స్ట్రాంగ్ గా స్టార్ట్ అవుతుంది భయ్య. బట్ వెళ్ళి కొద్ది కూడా లూజ్ అయిపోద్ది అనమాట. మొత్తం లెట్ డౌన్ అయిపోతుంది సిరీస్ అన్నది. థర్డ్ ఫోర్త్ ఎపిసోడ్స్ నుంచి కాదు, 8 ఎపిసోడ్స్ లో స్టార్టింగ్ 2 ఎపిసోడ్స్ నుంచే మీకు స్లో అవుతూ అనిపిస్తుంది అనమాట. పేసింగ్ అన్నది చాలా ఇబ్బంది పెట్టుద్ది. అండ్ చాలా వరకు కూడా వాళ్ళు రాసుకున్న ట్విస్ట్లు అన్ని ప్రెడిక్టబుల్ గానే ఉంటాయి. అన్ని మిస్టరీస్ కూడా అంత పర్ఫెక్ట్ గా ల్యాండ్ అవ్వవు. స్లో నరేషన్ వల్ల ప్రాబ్లమేటిక్ గా అనిపిస్తుంది. పైగా వీక్ రైటింగ్ ఉంటుంది. ఇంకా క్యారెక్టర్స్ అయితే అస్సలు వర్కౌట్ అవ్వలేదు భయ్య. డంబు క్యారెక్టర్స్ ఉంటాయి. అండర్ డెవలప్డ్ ఉంటుంది మొత్తం అంతా కూడా. పైగా ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి అన్నమాట సిరీస్ లో. సో అందువల్ల ఎమోషనల్ కనెక్ట్ చాలా తక్కువ ఉంటుంది. మెయిన్ ప్లాట్ కూడా డైల్యూట్ అయిపోతుంటుంది ఆ క్యారెక్టర్స్ ఎక్కువ అయిపోవడం వల్ల. అండ్ పైగా ఓవర్ సబ్స్టెన్స్ ఎక్కువ అయిపోద్ది అనమాట. స్టైల్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తారు. ప్రమేజ్ ఫ్లాషీగా అనిపించినప్పటికీ కూడా డెప్త్ మాత్రం చాలా వీక్ అనిపించింది. వెళ్ళే కొద్ది రైటింగ్స్, క్యారెక్టర్స్ చాలా వర్స్ట్ గా అనిపించాయి నాకైతే. మార్నింగ్ ఎలా అయితే బ్లాక్ ర్యాపిడ్ సిరీస్ కష్టపడి కంప్లీట్ చేశాను, అప్పటి నుంచి ఇప్పటి దాకా చూడడానికి నాకు ఇంత టైం పట్టింది భయ్య. ఈ సిరీస్ కూడా అంతే కష్టపడి కంప్లీట్ చేసే ఇది కూడా అసలు వర్కౌట్ అవ్వలేదు. 2 డిసప్పాయింట్ నాకైతే. చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది. ఫ్యామిలీతో చూడొద్దు భయ్య. సెమీ న్యూడిటీ ఉంటుంది. సెక్షువల్ రిఫరెన్సెస్ అయితే ఉంటాయి. డైలాగ్స్ ఇబ్బంది పడతారు. సో చాలా సీన్స్ అయితే ప్రాబ్లమేటిక్ ఉంటుంది. సో ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్. ఇండివిజువల్ గానే చూడండి. తెలుగు డబ్బింగ్ మాత్రం బాగుంది అంతే. ఓకేనా? మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బాయ్.